ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 11:12. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. తన పొరుగు వారిని తృణీకరించేవాడు ఎలాంటోడంట? బుద్ధి లేనోడు. బుద్ధి లేనోడు ఏం చేస్తాడంటమ్మా? ఎదుటోని కానీ ఇంటోని కానీ ఇంకా ఎవరినంటే వాళ్ళను ఏం చేస్తుంటాడు? తృణీకరిస్తూ ఉంటాడు, వ్యతిరేకిస్తూ ఉంటాడు. మాటలతో, చూపులతో, వాడి ప్రవర్తనతో. వాడి బుద్ధి అటువంటిది, వాడి గుణమే అటువంటిది. కాబట్టి ఎప్పుడు చూసినా పొరుగు వాళ్ళని ఏం చేస్తాడంట? వాడు బుద్ధి లేనివాడు ఏం చేస్తుంటాడంట? వానికి మంచితనం అన్నది తెలియదు. వాడు మంచితనం అన్నది వాని జీవితంలో, వాని బ్లడ్లో లేదు. కాబట్టి వాడు ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తుంటారు? దూషిస్తూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడతారు, చెడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంతసేపు కయ్యానికి కాళ్ళు తవ్వుతూనే ఉంటారు. కానీ వివేకి అయిన వాడు అనగా జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంట? మౌనంగా ఉంటాడంట. షేర్కు సవాసేరని ఫైటింగ్ చేయడం కాదు. ఎదుటోళ్ళు మన మీద ఎన్ని దుమ్మెత్తి దుమారం లేపి మనల్ని ఇష్టం వచ్చినట్టు దూషించినా, మాట్లాడినా, దేవుని బిడ్డ నువ్వు మాత్రము ఎలాగుండాలంట? మౌనంగా. మనం మౌనంగా ఉన్నామంటే కారణం ఏంటి? దేవుని జ్ఞానము కలిగి దేవుని బిడ్డలుగా ఉన్నాము కాబట్టి మౌనంగానే మనము ఉండాలి, అంతే. కుక్క గరిచిందని పోయి కుక్కను గరుస్తారా? లేదు కదా. అట్లా ఆ విధముగా దేవుని బిడ్డలారా, మనము బుద్ధి లేనోడు ఎగురుతున్నారు, బుద్ధి లేనోళ్ళు కోట్లాడుతున్నారు, అనేక రకాలుగా మన మీదకి వస్తున్నారంటే మనం ఏం చేయాలి? మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి, అంతే. వాళ్ళ నోర్లను బంధించు ప్రభు అని మనం ప్రార్థన చేసేవారుగానే ఉండాలి. కానీ మనము దూషించేవారిగా వాళ్ళలాగా మనము బుద్ధి లేని వాళ్ళలాగా మనము ఉండకూడదు. దేని బిడ్డ, నువ్వు మౌనంగానే ఉండు, అది నీకే మంచిది. దేవుడి కొద్ది మాటలు దీవించడుగాక. ప్రభా నీకు స్తోత్రం. అవును తండ్రి, బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది నాయనా మా మీదకి లేచినప్పటికీ ప్రభా, ఎవరు కూడా నా తండ్రి, నా ప్రభా పోరాటాలకు ముందుకు పోకుండా మౌనంగా ఉండి ప్రార్థనలో ముందుకు సాగుటకు నువ్వు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.